అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి రేవంత్ సర్కారు న్యాయం చేస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు. ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో ఉద్యమ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కార్యాచరణ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరితో పాటు రాష్ట్రంలోని ఉద్యమకారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసిండ్రు. దానికి ఈయన నరసింహారెడ్డి గారిని నాయన నరసింహారెడ్డిని చైర్మన్, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన చైర్మన్. నేను కొంచెం అంతా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నాను కాబట్టి నేను కూడా కనుక్కోవచ్చు. క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే మనం ఎట్లా రికగ్నైజ్ చేద్దాం, ఎఫ్ఐఆర్ని చూసి రికగ్నైజ్ చేద్దామా, జైల్లో పోయిందని రికగ్నైజ్ చేద్దామా, జైలు పోతే పోలీస్ స్టేషన్లో ఉంటే జైలా లేదా జైల్లో ఉంటే జైలా, జైలు లోపల మ్యాజిస్ట్రేట్ చెప్పిన తర్వాత జైలా లేదా ఉత్తర పంపించిన జైలా అనేది ఒక పెద్ద మీమాంస జరిగింది. మొన్న గవర్నమెంట్ లోపల వచ్చే డిస్కషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు ఉద్యమంకి దగ్గర కూడా చూడలేదు కాబట్టి అప్పుడు ఈ మాట తెచ్చి వాళ్ళని కూడా మనం తేవాలా. ఏదో పాపరంత మాత్రాన పేపర్లో 10 సార్లు వచ్చినంత మాత్రాన నేను ఉద్యమకారులు అంటే నిజంగానే పనిచేస్తున్నాడు. ఏదైతే సాధ్యమవుతుందో దీంతో కావాల్సింది ఏంటంటే ఒక లాస్ట్ వర్డ్ ఒక మీరు చెప్పారు, ఒక రికగ్నిషన్ కావాలి. గద్దరి మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు? మేము పెట్టింది మొట్టమొదటి ఐక్య కార్యాచరణ కమిటీ. దాన్ని చీల్చుకుంటూ పోయి కేసీఆర్ కాళ్ళ మీద పడేసిన కొంత మేధావులు. తప్పు కదా. మేము ఎందుకు అట్లా అంటున్నామంటే, ఏ మేధావులు మీరు? జాతి మేధస్సు జాతి పెంట్ అయింది, మేధావులు అట్లనే తయారైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే. ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ ఉద్యమం లేడు. రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాలేదు, ప్రజల వల్లనే వచ్చింది, కళాకారుల వల్ల వచ్చింది. గద్దరు, బెల్లలత, మారోజు వీరన్న, గూడంజయ్య, గోరడింకన్న, జయరాజు ఇప్పుడు ఏమైనా పట్టించుకుంటున్నా? వాళ్ళను ఎవరి పేరు చెప్తున్నా? విమలక్క ఎవరి పేరు చెప్తున్నారు? ఎవరి పేరు చెప్తలేరు. కళాకారుల పేరు చెప్తూ వాళ్ళు ఊరూర గజ్జగట్టిండ్రు, తిరిగిండ్రు, కష్టపడరు. ఇది వాళ్ళకి ఏం రిలీఫ్ ఉంది? ఏం రిలీఫ్ లేదు. ఆ ఆశయాలు ఏం నెరవేరలేదు. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 2/3 మెజారిటీ వాళ్ళు, 1/3 మైనారిటీ మనం. 1/3 మనమే. మనది మైనారిటీ, వాళ్ళది మెజారిటీ. మన నిధులు నియామకాలన్నీ ఆంధ్రాకు పోయినాయి. ఇప్పుడు కూడా ఆంధ్రాకే పోతున్నాయి. కేసీఆర్ ఉన్న అదే జరిగింది, రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అదే జరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు పరిపాలన ఇక్కడ ఉన్నది. మనము మళ్ళీ ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు. మన గురించి కాదు, ప్రజల గురించి ఆలోచిద్దాం. మళ్ళా మనం చెప్పాలి, ఉన్నది చెప్పాలి. హనుమంతుడు మళ్ళీ సంజీవని పర్వతం తేవాలి, ఈ రాక్షసులను ఎత్తేయాలి, లంకాదానం చేయాలి. అప్పుడే తెలంగాణ విముక్తి అవుతుంది. దానికోసం మళ్ళీ పోరాటం చేద్దాం. మళ్ళీ దొడ్డి కొమ్మరి యొక్క గుత్పల సంఘం పెడదాం.